వచ్చేసి వాజా వలా 2 మన తెలుగులో చూడడం అయితే జరిగింది. లిటరల్లీ చెప్తున్నా గాయ్, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పాలి. నేను రీసెంట్ గా చూసిన దాంట్లో నేను థియేటర్ కి ఊరికేనే వెళ్ళను. నాకు మూవీ సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ వస్తే లేదా మూవీ మీద ఎవరు ఊహించని బస్సు ఉంటే తప్ప నేను థియేటర్ కి వెళ్ళను. అండ్ మూవీ అయితే మలయాళం ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ అంట. ఇప్పటి వరకు 80 lakhs ఫుట్ ఫాల్స్ 3 నెలల తర్వాత ఈ మూవీ కొట్టిందంట. అది కూడా 2016 తర్వాత మురుగన్ తర్వాత. సో అంతటి ఇండస్ట్రీ అయిన మూవీ ఇది. ఇప్పుడు ఈ మూవీ నిన్ను చూడడం అయితే జరిగింది. ఇంతగానం కలెక్షన్స్ అంటే ఏదో మ్యాటర్ ఉంటదని నిజంగానే అద్రిందని చెప్పాలి. ఈ మూవీ అయితే థియేటర్ లో చూస్తున్న ఫస్ట్ హాఫ్ అయితే గూస్ బంప్స్. అసలు ఇది కదా ఆ మూవీ అంటే. పెద్దగా ఏం అడావిడేం ఉండదు. కూల్, ఒక హౌస్, ఒక ఫ్రెండ్షిప్, వాళ్ళ మధ్య డ్రామా, అంతే స్టోరీ, అంతే కథ, స్క్రీన్ ప్లే, ఆ మ్యూజిక్, అదే మూవీని ఒక రేంజ్ లో నిలబెట్టే. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఒక మంచి స్క్రీన్ ప్లే తో ఒక మంచి డ్రామా చూపిస్తే చాలు. ఎన్నెన్నో కోట్లు పెట్టుకుని ఎన్నెన్నో షెడ్యూల్ చేసుకుని సంవత్సరాలు తీస్తున్నారు మన వాళ్ళు. బట్ వీళ్ళు 40 రోజుల్లోనే ఇంత మంచి అవుట్పుట్ మనకి ఇస్తున్నారే, ఇంత మంచి అవుట్పుట్ ఇస్తున్నారు. అండ్ సెకండ్ హాఫ్ అది ఇంకా ఎమోషన్స్ తో వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ ని మరింత హైలైట్ చేస్తూ చూపించడం అనేది నాకైతే విపరీతంగా నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం కొన్ని సీన్లు మనం కనెక్ట్ అవుతాం బాగా కూడా. నాకు అంత బాగా నచ్చింది. క్లైమాక్స్ లో చిన్నగా ఒకటైతే నచ్చలేదు. అది వచ్చేసి స్పాయిలర్ ఇక్కడ వరకు చూసిన వరకే. హీరో వచ్చేసి హీరోని వాళ్ళ బ్రదర్ ని ఆ అన్నని తెలియకుండానే తనతో కొడతాడు, కొట్టేస్తాడు. తర్వాత నువ్వు మా అన్నని కొట్టావు, నిన్ను ఎట్లా నేను పెళ్లి చేసుకుని ఎట్లా ఒప్పించగలుగుతారు ఇంట్లో అని చెప్పి హీరోని అంటారు. సో హీరోని అన్న తర్వాత క్లైమాక్స్ లో వచ్చేసి హీరోని అన్న ఒప్పుకోడు కాదా, నేను ఎట్లా మళ్ళీ నేను జీవితంలో సక్సెస్ అవుతున్నా లేదా నాకు క్లారిటీ లేదు. సో నన్ను లవ్ చేయడం మానే అని చెప్పి తనకి బ్రేకప్ చెప్పి వచ్చేస్తాడు. ఎందుకు వాళ్ళ అన్నని కొట్టినందుకు అంతా. ఏం లైఫ్ లో సక్సెస్ కానని చెప్పి ఫీల్ అవుతున్నాడు అని అది పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ హాఫ్ లా సేమ్ ఇదే ఇన్సిడెంట్. హీరో వాళ్ళ చెల్లిని ఒకడు లవ్ చేస్తున్నాడు అని చెప్పి వెంట తిరుగుతున్నప్పుడు వాడిని చితక బాదుతారు వెళ్ళి. ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంటది. కొడతారు, 2 times కొట్టుకుంటారు. కంప్లైంట్స్ వరకు వెళ్తుంది ప్రిన్సిపల్ దాకా. తర్వాత ఎవరైతే లవ్ చేస్తున్నాడు అని చెల్లి వెంట తిరుగుతున్నాడో వాడితోనే ఫ్రెండ్షిప్ గా అయ్యి చివరి వరకు క్లోజ్ ఫ్రెండ్స్ గా అయితే ఉంటారు. అక్కడ నీ చెల్లి వెంట తిరుగుతుందని చెప్పి వాడిని కొట్టిన తర్వాత కూడా నువ్వు అంత ఫ్రెండ్షిప్ చేసి అయితే మంచి బాండ్ అయితే చేసుకున్నావు. ఇక్కడ వీళ్ళు అన్నని కొట్టావు, ఇప్పుడు నీకు జస్ట్ ఇంటర్ అయింది అంతే. ఇంకా జీవితంలో చేయాల్సింది చాలా ఉంది. ఈ డిగ్రీ ఇవన్నీ కూడా, జాబ్ ఇవన్నీ. ఆ టైంకి ఎట్లుంటుందో తెలియదు కదా. ఈలోగా నువ్వు మ్యారేజ్ ఇవన్నీ ఊహించేసుకొని హీరోని అట్లా వదిలేయడం అనేది నాకు ఒక్క పాయింట్ అయితే నచ్చలేదు. మూవీ అంతే గ్రేట్. ఈ ఒక్క చిన్న పాయింట్ కూడా నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఇది కూడా బాగా చూసుకుంటుంటే బాగుండేది. లేదా అలా వదిలేస్తే అయిపోయేది. ఆ హీరోనితో సీన్ పెట్టకుండా జస్ట్ అట్లా. బట్ అది పెట్టేసరికి ఎందుకు అక్కడ బాగా చూపించారు. ఇక్కడ కూడా బ్రదర్ తో కొట్లాడి ఫ్యూచర్ లో ఎట్లా మళ్ళీ కలవచ్చు కదా, అప్పటికి మళ్ళీ ఎట్లా మారుతారో తెలియదు కదా. మధ్య కూడా లవ్ ఏమంటే బాగా చూపించలేదు. కానీ నాకు ఈ ఒక్క పోర్షన్ అట్లా వదిలేస్తే బాగుండేది. బట్ దాన్ని కూడా అక్కడ బ్రేకప్ చెప్పడం అనేది